guys, welcome to our YouTube channel. It's me Chanu. నేను మన ఛానల్లో మినీ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్, DIYs, హ్యాక్స్, క్రాఫ్ట్స్ ఇంకా చాలా వీడియోస్ చేస్తూ ఉంటా. మీకు నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఒక ట్రావెల్ వ్లాగ్. సంక్రాంతి కదా, అందుకే హాలిడేస్ లేకున్నా సరే తీసుకొని మరి వెళ్తున్నా. ఎందుకు హాలిడేస్ ఇవ్వా అని అంటే మహారాష్ట్రలో ఇవ్వరు సంక్రాంతికి హాలిడేస్, అందుకే నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా. నేను ఊరికి వెళ్ళాలంటే నార్మల్గా ట్రైన్ జర్నీ 6 to 7 hours ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ బస్ జర్నీ కూడా ఉంటుంది 2 hours. ట్రైన్లో అయితే తెలిసిందే కదా, ఫుడ్ అస్సలు బాగుండదు, అందుకే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ వైట్ రైస్ పెట్టేసుకొని ఇలా మనం అన్నం ఫ్రై చేస్తాను కదా పొనికేసినట్టు అలానే చేసుకున్నా. మన దగ్గర తక్కువ టైం ఉన్నప్పుడైతే ఇలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం అయితే బెస్ట్. చాలామంది తాలింపు అన్నంని చాలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు. నేను కూడా అలానే ట్రై చేసా. అంటే ట్రై ఏం లేదు, రెగ్యులర్గా ఇట్లానే చేసుకుంటా. మీకు నా రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ కూడా చేయండి. మా డాడీ అయితే ఫోన్ చేసి మరి చెప్పిండు, రావంగా అయితే సిలిండర్ లేదా ప్రాపర్గా బంద్ చేసి రాని, అందుకే వీడియో కూడా తీసుకున్నా. నా ట్రైన్ 10:20కి ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 8:40 అవుతుంది. 10:20 కంటే కొంచెం డిలే ఉంది, 1 hour డిలే ఉంది. కవర్ చేయొచ్చు, కానీ నేను ఇక్కడైతే సేఫ్టీగా లంచ్ అయితే ప్యాక్ చేసుకొని పెట్టుకుంటున్నా. ఇప్పుడే మూత పెట్టేలేదు, కానీ కొంచెం కూల్ ఎక్కాలనేసి అట్లనే వదిలేసిన. నా దగ్గర యాపిల్ ఉండే ఫ్రూట్, సో అది కూడా కట్ చేసుకొని చాట్ మసాలా వేసుకున్నా. నా లగేజ్ చూసారా ఎంత ఘోరంగా ఉందో అసలు. ఒక లగేజ్ బ్యాగ్ రెండైతే చెట్లే ఉన్నాయి. ఇక్కడ నేనైతే వెళ్ళిపోయాను. ఇంకా ఒక 1 hour ఉందనగా నేనైతే వెళ్ళాను స్టేషన్కి. క్యాబ్ బుక్ చేసుకున్నా. లగేజ్ ఎక్కువ లేకపోతే అసలు మెట్రోనే ప్రిఫర్ చేస్తా మోస్ట్లీ. ఇక నా ఫేస్లో చూసారా హ్యాపీనెస్, ఇంటికి వెళ్తున్నా నేను. ఈ హ్యాపీ ఫేస్ ఇంకొంచెం సేపట్లో మొత్తం డల్గా మారిపోతుంది. అలా ఎందుకైందంటే వీడియో మొత్తం చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. నాగ్పూర్లో అయితే వన్ ఆఫ్ ద ఫేమస్ కేబుల్ బ్రిడ్జ్. ఆ 3 హెవీ బ్యాగ్స్ అయితే అస్సలు మోయలేకపోయినా, కానీ మమ్మీ అడిగింది చెట్లు తీసుకురా అని. మమ్మీ కోసమే అంత పెద్ద లగేజ్ తీసుకెళ్తాను, లేకపోతే అసలు 1 week కోసమే కాబట్టి ఎక్కువ లగేజ్ అయితే ఉండదు. చెట్లే మొత్తం ఒక బ్యాగ్ అయిపోయింది, ఫుల్ వెయిట్ ఉండే. సాడ్ మూమెంట్ ఏంటంటే స్టేషన్కి వచ్చి ట్రైన్ యాప్ ఓపెన్ చేసి చూస్తే 4 hours డిలే ఉంది. 4 hours. ఇక్కడ నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అసలు ఎంత రిగ్రెట్ ఫీల్ అయిందో నాకు. ఎందుకంటే స్టేషన్ దగ్గర నుంచి నా రూమ్ ఒక 1/2 hour పడుతుంది. ఇంకా ఇన్ని లగేజ్ వేసుకొని నేను వచ్చిన. ఇప్పుడు లగేజ్ కూడా నేను క్లాక్ రూమ్లో పెట్టేసి మెట్రోతో అయితే రూమ్కి వచ్చేసి ఆ తర్వాత ఏదైతే బాక్స్ తీసుకెళ్ళానో ఇంత ప్రిపేర్ చేసుకొని, అది కూడా 4 hours ఉందని రూమ్లోనే తినేసి కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకున్నా. మీకు కూడా డౌట్ రావచ్చు, యాప్ చూసుకొని ఎక్కుతారు కదా అందరూ టైమింగ్స్ అని. నేను చూసుకున్నప్పుడు 1 hour డిలే ఉండే, కానీ ఆ తర్వాత డిలే అవుతా పోయింది. హాఫ్ అన్ అవర్, 1 hour అట్లా. తర్వాత ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కేసా. నేను ట్రైన్ ఎక్కేసరికి అయితే 3:30 అయిపోయింది. కానీ ఒక ట్రైన్ లేట్ వల్ల నా షెడ్యూలే మారిపోయింది మొత్తం. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళేదాన్ని, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆగాల్సి వచ్చింది. అది కూడా నైట్, ఏం ఆగినట్టు కూడా అనిపించలేదు. ఇక మంచిర్యాల వచ్చేసరికి నేను టైంపాస్ చేసుకుంటున్నా. కానీ ట్రైన్ అయితే అసలు దారుణం. ఎక్కడ పడితే అక్కడనే ఆగుడు. 1 hour ఆగింది లిటరలీ. 3:30కి ఎక్కితే స్ట్రైట్గా 9 o'clockకి దిగాల్సి వచ్చింది. ఎట్లనే బాక్స్ ఇంట్లోనే తినేసినా కాబట్టి స్నాక్స్ అయితే సరిపెట్టుకున్నా. నాకు ఎప్పుడు ఈ ఫ్లవర్స్, పేపర్ ఫ్లవర్స్ అంటారు కదా, చూసినా మస్తు అనిపిస్తుంది. సన్సెట్ అయితే అవుతుంది. సన్సెట్ కూడా ట్రైన్ వేవ్, అది కూడా లోవర్ సైడ్ ఉండే నా సీట్. చాలా మంచి ఫీల్ అనిపించింది. అట్లీస్ట్ ట్రైన్ సీట్ అయినా కరెక్ట్గా దొరికింది అనిపించింది. ఇలా సింగిల్గా నైట్ ట్రావెలింగ్ అయితే ఫస్ట్ టైం. ఎందుకంటే ఎప్పుడైనా సరే నేను 5 o'clock అలా దిగేస్తా ట్రైన్ ఊరికి వెళ్ళాలంటే. రబ్డీగా అనిపించింది. ఇంకా ఆకలేసి రబ్డీ తీసుకున్న, అదేం కంపెనీ కూడా తెలియదు, కానీ టేస్ట్ అయితే ఓకే ఉండే. ఆఫ్టర్ అ లాంగ్ టైం వెయిట్ మంచిర్యాల అయితే వచ్చేసింది. మామయ్య వస్తా అన్నాడు, పికప్ చేసుకున్నందుకు నేను లగేజ్ కిందకి దిగేసి వెయిట్ చేస్తూ ఉండే. ఇక్కడితో అయిపోలేదు నా జర్నీ. ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ లేసి ఊరికి వెళ్ళాలి బస్లో. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా కమెంట్ చేయండి. Bye and happy Sankranti to all of you.